హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే ముగిసిన క్యాబినెట్ భేటీ అండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే అంటూ అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరిగినటువంటి తాజా మంత్రిమండలి సమావేశం అంటే ఈరోజు ఉదయం 10 గంటల సమయానికైతే మంత్రిమండలి సమావేశం ఏర్పాటయిందనమాట. సో, మరి ఈ సమావేశం రాష్ట్ర భవిష్యత్తును మార్చే కీలక నిర్ణయాలకు వేదికగా అయితే నిలిచింది. దాదాపు 20 ప్రధాన అంశాలతో కూడినటువంటి ఎజెండాపై సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్ ఏపీ పునర్నిర్మాణమే లక్ష్యంగా మరియు ప్రజా సంక్షేమమే ఊపిరిగా పలు విప్లవాత్మక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దృష్టిలో ఉంచుకొని తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు పాలనలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నాయి. రాష్ట్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్న పట్టుదలతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గతంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను పునరుద్ధరించేందుకు నాబార్డ్ నుండి 7,387 కోట్ల రూపాయల భారీ రుణ సేకరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిధులతో అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల నిర్మాణం మరియు నిలిచిపోయిన భవనాల పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయనున్నారు. ఇది 5,00,00,000 ఆంధ్రుల ఆత్మగౌరవానికి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అభివృద్ధికి ఒక బలమైనటువంటి పునాది అని చెప్పవచ్చు. ప్రభుత్వ యంత్రాంగంలో కీలకమైన ఉద్యోగుల సంక్షేమంపై కూడా ఈ సమావేశంలో పెద్దపీట వేశారు. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న డీఏ పెంపు అమలుకు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతికి కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఈ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగుల, పెన్షనర్ల కుటుంబాల్లో సంతోషాన్ని నింపనుంది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ నిర్ణయం ద్వారా మరోసారి స్పష్టమైంది. దీంతో పాటు అటవీ శాఖను బలోపేతం చేసే దిశగా ఖాళీగా ఉన్న అసిస్టెంట్ కన్జర్వేటివ్ పోస్టుల భర్తీకి అనుమతి మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. సో, దీనివల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు నిరుద్యోగ యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. పాలనలో సంస్కరణలు తీసుకొస్తూ గ్రామ మరియు వార్డు సచివాలయ పేర్ల మార్పుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవస్థను రాజకీయాలకు అతీతంగా ప్రజలకు నిష్పక్షపాతంగా సేవలందించేలాగా తీర్చిదిద్దేందుకు అవసరమైనటువంటి ఆర్డినెన్స్‌లు తీసుకురావాలని నిశ్చయించారు. అలాగే సామాన్య ప్రజలకు న్యాయం వేగంగా అందాలన్న ఉద్దేశ్యంతో జిల్లా కోర్టులలో సిస్టమ్ ఆఫీసర్లు మరియు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి కేబినెట్ అనుమతి ఇచ్చింది. ఈ నియామకాలు న్యాయ వ్యవస్థలో సాంకేతికతను పెంచి కేసుల విచారణను మరింత వేగవంతం చేస్తాయి. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న ఆర్థిక ప్రయోజనాలపై నిర్ణయం తీసుకోవడం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర పునర్నిర్మాణమే ధ్యేయంగా అభివృద్ధి మరియు సంక్షేమాన్ని రెండు కళ్ళగా భావిస్తూ అహర్నిశలు శ్రమిస్తున్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి ఈ కేబినెట్ నిర్ణయాలు ఒక నిదర్శనంగా చెప్పాలి. ఇక రాష్ట్ర ప్రగతి రథాన్ని పరుగులు పెట్టిస్తున్న ఏపీ సర్కార్ కృషికి నిజంగానే హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు. సో, మొత్తంగా చెప్పాలంటే ఈరోజు కేబినెట్ భేటీ అనేది డిసెంబర్ 29 ఉదయం 10 గంటల సమయానికి ఏపీ సచివాలయంలో అయితే కేబినెట్ హాల్‌లో అయితే ప్రారంభమైందనమాట. సో, సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తం 20 ఎజెండాలపై అయితే చర్చ జరిగింది. ఇందులో ముఖ్యంగా రాజధాని అమరావతి అభివృద్ధికి నాబార్డు నుండి 7,387 కోట్ల రూపాయల రుణాలు తీసుకోవడం జరిగింది. అలాగే అటవీ శాఖలో అసిస్టెంట్ కన్జర్వేటివ్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలపడం జరిగింది. ఇక అతి ముఖ్యమైనది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం డీఏ పెంపు అమలుకు ఆర్థిక శాఖ అనుమతికి అయితే ఆమోదం లభించింది. ఇక గ్రామ వార్డు సచివాలయాల పేర్ల మార్పుపై ఆర్డినెన్స్ ఆమోదము. ఇకపోతే జిల్లా కోర్టులలో సిస్టమ్ ఆపరేటర్లు, అసిస్టెంట్‌ల పోస్టులకు భర్తీకి అయితే ఆమోదం.
ముద్ర అయితే వేసుకుందనమాట ఈ క్యాబినెట్ భేటీలో. సో, ఉద్యోగాలకు సంబంధించి డీఏ పెంపుకు ఆర్థిక శాఖకు ఈ మేరకు అనుమతి లభించింది.